హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. నేను మీ హిస్టరీ నాగరాజ్. సో మనం డైలీ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈరోజు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా మనకు ప్రీవియస్ బిట్స్, ఓకేనా, ప్రీవియస్ ఎగ్జామ్స్లో జరిగిన బిట్స్ ఏవే వచ్చాయనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ బిట్ ఏది అంటే, కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రధానంగా దేని గురించి వ్యవహరిస్తుంది? ద అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య మెయిన్లీ డీల్స్ విత్ మత తత్వశాస్త్రము, రాజ్య నిర్వాహకత మరియు ఆర్థిక విధానము, నైతిక నీతి మరియు ప్రవర్తన, ఇతిహాస కథలు, రిలీజియస్ ఫిలాసఫీ, స్టేట్ క్రాఫ్ట్ అండ్ ఎకనామిక్ పాలసీ, మోరల్ ఎథిక్స్ అండ్ కాండక్ట్, ఎపిక్ నెరేటివ్స్. సో ఇది అర్థశాస్త్రం అనేది రాజ నిర్వాహకత మరియు ఆర్థిక విధానము, ఓకేనా. సో దీని గురించి వివరిస్తుంది ఆర్థిక శాస్త్రం అనే గ్రంథం. ఈ అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని కౌటిల్యుడు రాయడం జరిగింది. నెక్స్ట్, కింది ఏ శాసనంలో అశోకుడు తనను తాను దేవానాం పియదసి అని మొదటిసారిగా పేర్కొన్నాడు? ఓకేనా. సో మస్కీ, గిర్నార్, కల్సి, సాంచి అని అడిగాడు. సో కింది ఏ శాసనంలో అశోకుడు తనను తాను దేవానాం పియదసి అని పేర్కొన్నాడు అంటే, సో ఇది మస్కీ శాసనం. ఏ శాసనం ఇది? మస్కీ శాసనం. ఈ మస్కీ శాసనంలో అశోకుడు తనకు తాను దేవానాం పియదసి అని పేర్కొన్నాడు. నెక్స్ట్, క్రింది ప్రకటనలో ఏది సరైనది? ప్రకటనలు. అశోకుడు శాసనాలు జారీ చేసిన మొదటి మౌర్య పాలకుడు. అతని శాసనాలు ప్రాకృత భాషలో మాత్రమే వ్రాయబడ్డాయి. కొన్ని వాయువ్య శాసనాల్లో ఖరోష్ఠి లిపి ఉపయోగించారు. ఓకేనా. అశోకుడు భారతదేశ చరిత్రలోనే అశోకుడే ఈ శాసనాలను విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు. అశోకుడు శాసనాలు జారీ చేసిన మొదటి మౌర్య పాలకుడు. అతని శాసనాలు ప్రాకృత భాషలో మాత్రమే రాయబడ్డాయి. కొన్ని వాయువ్య శాసనాల్లో ఖరోష్ఠి లిపిని ఉపయోగించారు. సో ఇందులో మూడు కరెక్టే అనమాట, ఓకేనా. వాయువ్య అంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఫర్ ఎగ్జాంపుల్ కాందహార్ శాసనము, ఇటువంటి శాసనాలు, ఈ శాసనాలన్నీ కూడా మనకి ఏ భాషలో వేయబడ్డాయి? ప్రాకృత భాషలో వేయబడ్డాయి. కొన్ని వాయువ్య శాసనాల్లో ఖరోష్ఠి లిపిని ఉపయోగించారు. సో ఆన్సర్ 1, 2 మరియు 3, 3 సి ఆన్సర్. నెక్స్ట్, సారనాథ్లోని అశోకుడి సింహ రాజధానిని భారతదేశ జాతీయ చిహ్నంగా స్వీకరించారు. ఇది దాని బేస్ వద్ద ఉన్న ధర్మచక్రాన్ని సూచిస్తుంది. దీనిని మొదటి కళింగ యుద్ధానికి జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. సో సరైన కోడ్. సో 3 కరెక్ట్ అమ్మా. ఇది 1, 2 మరియు 3 కరెక్ట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్, సో ఇవి ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క శాఖలు. సమాహర్త అంటే చూడండి, సమాహర్త, సన్నిధాత, దమ్మ మహామాత్ర, నెక్స్ట్ ఆమాత్యులు. సో ఏ వస్తుంది ఆన్సర్, ఓకేనా. ఆమాత్య అంటే ప్రధాన, సమాహార్త ప్రధాన రెవెన్యూ కలెక్టరు, సన్నిధాత కోశాధికారి మరియు దుకాణాల సంరక్షకుడు, దమ్మ మహామాత్ర నైతిక వ్యాప్తి చట్టము, ఆమాత్యులు పౌర సేవకులు లేదా సలహాదారులు. వాదన ఏ, మౌర్య ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఆధారమైనది. మౌర్య ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఆధారమైనది. సెకండ్, కారణం ఆర్, సీతాధ్యక్షుడు వ్యవసాయం మరియు నీటిపారుదల నిర్వహణకు బాధ్యత వహించాడు. సీతాధ్యక్షుడు వ్యవసాయం మరియు నీటిపారుదల నిర్వహణకు బాధ్యత వహించాడు, ఓకేనా. సో ఈ 2 ఆప్షన్లు ఇచ్చారనమాట. మౌర్య ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఆధారమైనది, ఇది కరెక్టా రైట్ అని. సో మౌర్యుల కాలంలో వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీదే డిపెండ్ అయింది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. సో సీతాధ్యక్షుడు
సీతాధ్యక్షుడు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ అధికారిని సీతాధ్యక్షుడు అంటాం. ఇతను వ్యవసాయం మరియు నీటిపారుదల నిర్వహణకు బాధ్యత వహించాడు. సో ఏ మరియు ఆర్ రెండు నిజం, మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఓకేనా. నెక్స్ట్, మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత ఎవరు పరిపాలించారు? వెంటనే అధికారానికి ఎవరు వచ్చారంటే శుంగులు. శుంగవంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. శుంగవంశ స్థాపకుడు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు అని చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, రెండవ అశోకుడు అని ఎవరిని పిలుస్తారు? సో రెండవ అశోకుడిని ఎవరిని పిలుస్తారంటే కనిష్కుడు. ఎవరిని పిలుస్తారమ్మా? రెండవ అశోకుడని కనిష్కుడిని పిలుస్తారనమాట. కనిష్కుడుకున్న బిరుదు రెండవ అశోకుడు అని చెప్తాం. ఈ కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని బాగా పాటించి దీన్ని వ్యాప్తి చేశాడు. రెండవ కనిష్కుడు ఇతన్ని ఏమంటాం? రెండవ అశోకుడు అని చెప్తాం. నెక్స్ట్, షడ్ దర్శనాల్లో రెండవది న్యాయ. సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఓకేనా. వీటిని షడ్ దర్శనాలు అని చెప్తాం. దాంట్లో రెండవది ఇది న్యాయ దర్శనం. నెక్స్ట్, మౌర్య చక్రవర్తులైన చంద్రగుప్త మౌర్యుడు మరియు అశోకుని పేర్లను ప్రస్తావించిన ఏకైక శాసనం ఏది అన్నాడు. సో అశోకుని ఎర్రగుడి శాసనము, రెండవ పులకేసి ఐహోల్ శాసనము, రుద్రదాముడి జునాగఢ్ శాసనము. ఏ శాసనమమ్మా? రుద్రదాముడి జునాగఢ్ శాసనము చంద్రగుప్త మౌర్యుడు అశోకుని పేర్లను ప్రస్తావించినటువంటి శాసనం. నెక్స్ట్, మౌర్యుల కాలంలో భూమి కొలతల హద్దులు నిర్ణయించే అధికారిని ఏమంటారు అంటే రజ్జుక. ఏమంటాము? రజ్జుక అని చెప్తాం. నెక్స్ట్, భారతదేశాన్ని సందర్శించిన గ్రీకు రాయబారులకు సంబంధించి ఈ కింది వాటిలో సరి కానిది ఏది? అశోకుడు వర్సెస్ డయోనోసిస్, భాగభద్రుడు హిలియోడోరస్, చంద్రగుప్త మౌర్యుడు మెగస్తనీస్, బిందుసారుడు డైమోకస్. సో అశోకుడు ఐఫన్ డయోనోసిస్ ఇది సరికానిది. రిమైనింగ్ అంతా కూడా కరెక్ట్. భాగభద్రుని కాలంలో హిలియోడోరస్ అనే ఫారెన్ ట్రావెలర్ వస్తాడు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో మెగస్తనీస్ అనే ఫారెన్ ట్రావెలర్ వస్తాడు. బిందుసారుని కాలంలో డైమోకస్ అనే ఫారెన్ ట్రావెలర్ వస్తాడు. నెక్స్ట్, ఇండియన్ మాకియవెల్లి అని ఎవరిని పిలుస్తామంటే కౌటిల్యుడు. ఇండియన్ మాకియవెల్లి అని ఎవరిని పిలుస్తాం? కౌటిల్యుడిని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో ఇవి మనకు సంబంధించినటువంటి మౌర్య సామ్రాజ్యం సంబంధించినటువంటి బిట్స్. ఓకేనా. సో నెక్స్ట్ మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.